కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరేనా? ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారండి. ఎట్టెళ్ళాలి? అటుకేసండి. నేను ఎవరైతే ఏంటండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ దగ్గరికి. మరి ఎటు వెళ్తున్నారేంటి? అదేగా ఆయన రూము. కాదండి బాబు, జెంట్స్ టాయిలెట్. ఏ జోకులు వేస్తున్నావా? బోర్డు కనపడలేదా కళ్ళకి? కాదండి బాబు, ఆ బోర్డు చూసారా? నేను చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు. సారీ అండి. పర్వాలేదులేండి. మరి ఆ బోర్డు ఏంటండి? మీరు ఎవ్వరికి చెప్పరు కదా? ఏది లోపలికి వెళ్ళొచ్చిన విషయమా? కాదండి, నేను చెప్పబోయే విషయం. చెప్పను. మరైతే ఒట్టేయండి. ఒట్టు? ఊరిని మన మేస్త్రి దాంచా జీలకర్ర బెల్లం పెట్టించేసుకుంటున్నాడే. చెప్పండి. ఇక్కడ వద్దులేండి, అక్కడికి వెళ్దాం రండి. మిమ్మల్ని ఫుల్ చేస్తానని ఆ కళ్యాణ్ గడే బెట్ కట్టి టాయిలెట్ బోర్డు మీద ప్రిన్సిపల్ బోర్డు పెట్టాడండి. నిజమా? ప్రామిస్. రాత్రి మీరు అతని ఫ్రెండ్స్ ని ఫుల్ చేశారట కదా, అందుకని అతను మీ మీద కత్తి కట్టాడు. ఐ సీ. చెప్తా వాడి సంగతి. అయ్య బాబాయ్ వద్దండి, వాడు అసలే గుండా రాక్షసుడు, బిగ్ బాస్, పెద్ద గ్యాంగ్ లీడర్ అండి. అంత కిరాతకుడా? అవునండి, వాడికి భయపడే మా సిస్టర్స్ ని ఇక్కడ మాన్పించేసి సీక్రెట్ గా ఉమెన్స్ కాలేజీలో చేర్పించానండి. అలాంటి వాడి వల్ల మీలాంటి మంచి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగడం లేదా? కలుగుతుందండి, కానీ ఏం చేస్తామండి, సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి. సర్దుకుపోవడం ఏంటండి? అందరూ కలిసి ఓ డోసు ఇవ్వచ్చుగా. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి గానీ గొడవలు పడడానికి కాదు కదండి. మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే. ఏంటోనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏం చదువుతున్నారు? కామ్ గా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరెంట్ అన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. వద్దండి, ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో అనో చప్పట్లు కూడా పిలవండి. పెద్దలు పెట్టిన పేరుంచుకుని చప్పట్లు కొట్టడం, బెడ్ ఇచ్చు కొట్టడం ఏంటండి? మీ పేరేంటో చెప్పండి. వద్దండి. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నేను ఈసారి బెల్లం జీలకర్ర ఎడు పెట్టించేసుకుంది. ఇంకాసేపు ఉంటే తలంబ్రాలు కూడా పోసేసుకుంటారేమో. అయ్య బాబోయ్, మరి ఎరకట్టలో పెట్టేశారేంటండి? సర్లేండి, చెప్పేస్తాను. నా పేరు బావండి. బావా? అవునండి, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. సింపుల్ గా బావా అంటారండి. ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి? వెరైటీగా చాలా బాగుంది. నిజంగా బాగుందండి. నిజంగా బాగుంది. ఇక నుంచి నేను బావా అనే పిలుస్తాను. వస్తాను బావా. మంచిదండి. ఏంటి బాబాయ్ టికెట్ పట్టా? బౌలింగ్ చేసా, రేపటికి పడుద్ది. నిజంగానా? అవునే నా డాక్టరు. నిన్న ఈ గౌన్ లో చూస్తే ఆ మ్యారేజెస్ అని కూడా పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుకు మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా వాళ్ళంతా 18 లో ఉన్నారు. బెదరు బెదరు ఏటోలప్ప మ్యారేజ్ డాక్టర్ వచ్చింది చూసుకోరా రే. కుతూహలం మక్కయ్యా, ఏటి చూరి సెటర్. ఇదే మా డాక్టరు, మిస్ మేరీ, ఎంఏ బీడి. పర్లేదు, ఏం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ వారేం చేస్తారు? ఎవరా? మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్. చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు మమ్మీ. వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో నో నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు చర్చ్ లో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా గుడ్డలు మార్చుకుందా? అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లు ఇప్పియాల, లోపల డ్రాయర్ ప్యాచీలే. ఓ సన్నా చదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పేమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కండరాలు కూడా ఎట్టేమను, నా డ్రాయర్లన్నీ చిరిగిపోయి. డాయర్లు పెళ్లికిస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపురం పెట్టుచున్నది. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి.